రోజున బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో నర్సకొండ అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ప్లాట్లో బండరాలను తొలగించటకి ఎక్స్ప్లోజివ్స్ జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించుటకు దాదాపు ఒక 40 జిలెటిన్ స్టిక్స్ మరియు వైర్లు పెట్టబడి ఉండి వాటి వలన వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని బ్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు. కాబట్టి మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి 40 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనపరచుకొని నర్సకొండపై కేసు నమోదు చేయబడినది. మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనేది కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణానికి హాని కలగవచ్చు లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.